హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి, ఈరోజు ఎనర్జీస్ రావడం మాత్రం మీ పార్ట్నర్‌కి ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే బ్రేక్ అయ్యింది, బ్రేక్ అవ్వబోతుంది అని కూడా సూచిస్తున్నాయండి ఎనర్జీస్ కార్డ్. అసలు వారి లైఫ్‌లో ఏం సిట్యుయేషన్స్ ఉంటున్నాయి? వారి రిలేషన్ ఎందుకు బ్రేక్ అవ్వబోతుంది? వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో అయితే ఉంటుంది. ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఎప్పటినుంచో తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా! నేను మీ గురించి రీడింగ్ ఇవ్వట్లేదండి. ఎనర్జీస్ రావడం కూడా థర్డ్ పార్టీ వారి గురించి అయితే రావడం జరిగింది. సో, ఈరోజు ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇస్తున్నాను. మీరు థర్డ్ పార్టీ గురించి రీడింగ్ ఇవ్వాలని అడిగారని చేయట్లేదు. ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ ఎలా వస్తేనే నేను అలా రీడింగ్ ఇస్తాను. ఈరోజు మీ పర్సన్ అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. నేను ఈ రీడింగు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయట్లేదండి. 100% యాక్యురేట్ రీడింగే ఇస్తున్నాను. కానీ ఎనర్జీస్ ఎలా సూచిస్తేనే నేను అలా రీడింగ్ ఇస్తాను. ఇదొచ్చేసి టైమ్‌లెస్ రీడింగ్ అండి. అంటే ఎనర్జీస్ ఎప్పుడైనా వర్క్ అవ్వచ్చు. మేబీ కొంతమందికైతే ఈ రీడింగ్ తర్వాత 1 వీక్‌లో జరుగుతుంది. కొంతమందికి 2 మంత్స్ జరుగుతుంది. కొంతమందికి 3 మంత్స్, 6 మంత్స్, ఇయర్ లోపు ఎనీ టైమ్ అండి. ఇప్పుడు చెప్పిన టైంలో ఎప్పుడైనా ఈ ఎనర్జీస్ వర్క్ అవుతూనే ఉంటాయండి. అందుకే ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. జనరల్ రీడింగ్ అయినా సరే ఇక్కడ మీరు చూసే ప్రతి ఒక్కరు వ్యూవర్స్‌లో 40-50% వరకైతే మీరు పర్సనల్ రీడింగ్‌గా కూడా తీసుకోవచ్చండి. అంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీకు సమాధానాలుగా ఈ రీడింగ్‌లో మీకు సమాధానం రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అన్నది సహజమేనండి. కానీ కొంతమందికి ముగిసిపోతుంది. కొంతమందికేమో ముగిసిపోయే సిట్యుయేషన్స్ కూడా ఉండదండి. మీ లైఫే వేస్ట్ అవ్వడం కానీ, లేదంటే మీ పర్సన్ తోటే మీ లైఫ్ ముగిసిపోతుంది కానీ, మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారినైతే వదలరు. ఇది కొంతమంది విషయంలో. ప్రెజెంట్ ఈ ఎనర్జీస్‌లో మాత్రం మీ పర్సన్‌కి ఈ థర్డ్ పార్టీ వారికి అంత సఖ్యత అయితే లేదు. రిలేషన్‌షిప్ అన్నది బ్రేక్ అవ్వబోతుంది. ఇది ఎంతమందికి జరుగుతుందంటే 40-50% అయితే చెప్పొచ్చండి. 50-50 ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే గ్రహస్థితి ఆధారంగా జరుగుతున్న సిట్యుయేషన్స్ అండి ఇవి. ఒక్కొక్కరి లైఫ్ మీద గ్రహాల ప్రభావం అన్నది పడుతుంది. సో, ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో ఏదైనా నెగెటివ్ సిట్యుయేషన్ ఉంటే ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ రిలేషన్ బ్రేక్ అవ్వడం కానీ, లేదంటే రిలేషన్ రీయూనియన్ అవ్వడం కానీ ఏదోటి జరుగుతుంది. సో, ఈ ఎనర్జీస్‌లో మాత్రం గ్రహస్థితి ప్రభావం అయితే ఎక్కువ కనిపిస్తుందండి. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ మీదే ఎక్కువ ప్రభావం అయితే చూపిస్తుంది. ఇది మీకు మంచి జరిగేలా ఉంటుంది. అండ్ మీ పర్సన్ లైఫ్‌కి లైఫ్ లెసన్స్ నేర్చుకునేలా కూడా ఉండబోతున్నాయి. మొదటిగా నేను రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూస్తాను కదా! అసలు ఎనర్జీస్ ఎలా రావడం అయితే జరిగింది. మీ పర్సన్ అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఈ ఎనర్జీస్ ఏం చెప్పబోతున్నాయి దీనికి సంబంధించి. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్ అండి. వీటిలో నేను ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మొదటిది వచ్చేసి మీ పర్సన్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్ అండ్ రెండవ ఎనర్జీస్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి మనస్తత్వం. వీటికి సంబంధించి మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పర్సన్ ఒకవైపు కన్నింగ్‌గా కనిపిస్తున్నా సరే వీరు రిలేషన్‌లో కూడా మోసపోయారని సూచిస్తుందండి. రెండవ ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి థర్డ్ పార్టీ వారు. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఒక టాక్సిక్ పర్సన్‌గా సూచిస్తుంది ఎనర్జీస్ కార్డ్. టాక్సిక్ పర్సన్ అనే కాదండి. ఇక్కడ ఫిజికల్ రిలేషన్ కూడా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మీకు ఒక విధంగా చెప్పాలంటే మదపిచ్చి, ధనపిచ్చి స్పష్టంగా కనిపించే ఎనర్జీస్ కార్డ్స్ అన్నమాట ఇవి. ఈ ఎనర్జీస్‌లో ఎవరికి మదపిచ్చి ఉంది, ఎవరికి డబ్బు పిచ్చి ఉందంటే వేరే ఎనర్జీస్ కార్డ్‌లు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏమో ఒక కన్నింగ్‌లా కనిపిస్తున్నారండి. రెండూ నెగెటివ్ ఎనర్జీస్ కార్డే. ఇక్కడ ఒకరికొకరు సరిపోయారు, ఈక్వల్‌గా ఉన్నారు. అంటే ఇక్కడ మంచితనం కన్నా
చాలా వరస్ట్ సిచ్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది అందరికీ వర్తించదేమోనండి. ఈ రోజుల్లో ఇక్కడ పాజిటివ్‌నెస్ అంటే కనిపిస్తుంది. కానీ నెగెటివే పా పా మంచితనంగా అయితే అందరూ చూస్తున్నారు. కానీ ఒక పాజిటివ్‌నెస్ అన్నది ఎక్కువ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్ ఎవరైనా చూసినా అండ్ మీ పర్సన్ గురించి మీరు ఎవరితోనైనా చెప్పినా, మీ విషయంలో ఇలా మోసం చేశారు, మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్‌తో ఆడుకున్నారు, వీరంత మంచివారు కాదు, సరైనవారు కాదు, వీరి మంచితనం ముసుగులో అందరినీ మోసం చేస్తున్నారని మీరు ఎవరికైనా చెప్పినా సరే ఎవ్వరు నమ్మరండి. అంత తెలివైన వారు అండ్ అంత మంచితనంగా నటించేవారు వీరు. వీరు మాటలతో పడగొడతారు. అంటే మాటల్లో తియ్యదనం ఉంటుంది, మనసులో విషం అన్నది కనిపిస్తుంది. వీరు అందరి ఎమోషన్స్ ఫీలింగ్స్‌తో అయితే ఆడుకుంటారు మీ పర్సన్ వచ్చేసి. ఇక్కడ మీ పర్సన్‌కి మల్టిపుల్ రిలేషన్ అయితే ఉంది. అండ్ ఇంకా అన్ని రకాల వ్యామోహాలు, వ్యసనాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ రావటం మాత్రం 2 నెగెటివ్ రావడం అయితే జరిగింది. చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఇదే సిచ్యుయేషన్స్ అండి. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అంటే మీరు అదృష్టవంతులేనండి. ఇలాంటి వారు మిమ్మల్ని మోసం చేసి మీకు దూరమయ్యారు అంటే మీరు బాధపడవలసిన అవసరం లేదు. గాడ్ కూడా ఇలాంటి వారిని దూరం చేసి మీకు మంచి చేశారని చెప్పవచ్చు. ఇలాంటి వారితో లైఫ్ ఉంటే మీరే చిక్కుల్లో పడ్డం, మీ లైఫే స్పాయిల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి వారు ఎప్పటికీ మారుతారా అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకుంటారు. ఆయన వారి గురించి ఆలోచిస్తారు. మీ విషయంలో ఎప్పుడైనా మార్పు అనేది కనిపిస్తుందండి. కానీ ఇక్కడ హెచ్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్. అందుకే మిమ్మల్ని పట్టించుకోకపోవడం, మిమ్మల్ని ఏడిపించడం, థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉండటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏమో థర్డ్ పార్టీ వారు వచ్చేసి వీరికి ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అంటే వీరికి మీ పర్సన్తో బాండింగ్ ఎక్కువ ఉందండి. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎనర్జీస్ మాత్రం చాలా వరస్ట్‌గా అయితే సూచిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ వారితో ఒక రిలేషన్ బాండింగ్ అయితే ఉంది. అది డబ్బు పరంగా కావచ్చు, వ్యామోహ పరంగా కావచ్చు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారికి ఏమో మీ పర్సన్ చూపించే కపట ప్రేమలో పడిపోవడం. ఇక్కడ మీ పర్సన్‌కి వీరు ఎడిక్ట్ అయిపోయారండి. ఒక వ్యసనం అంటే చెడు వ్యసనాలంటే ఇక్కడ డ్రింక్ విషయంలో కానీ అంటే ఆల్కహాలిక్ విషయంలో కానీ, స్మోక్ చేసే విషయంలో కానీ అదొక చెడుగా చూస్తారు. కానీ అసలైన చండాలం ఏంటి అంటే ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అండి. వీరికి మంచి చెడ్డ అన్నది తెలీదు. వయసుతో భేదం అన్నది ఉండదు. డబ్బు ఇంపార్టెంట్ అండ్ వ్యామోహం వ్యసనం లాంటిది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం ఇలా సూచిస్తున్నాయి. అసలు వీరి లైఫ్లో ఏం జరుగుతుంది? ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా కన్నింగ్ అండి. ఎమోషన్స్ ఫీలింగ్స్తో అయితే ఆడుకుంటారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు కూడా ఎడిక్ట్ అయిపోయారు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఈ థర్డ్ పార్టీ వారు చాలా టాక్సిక్గా బిహేవ్ చేయడం, అంటే మీ పర్సన్ వారికే సొంతమని, ఇక మీ పర్సన్ కూడా ఇది టాక్సిక్ రిలేషన్షిప్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడేమో థర్డ్ పార్టీ వారు వచ్చేసేమో మీ పర్సన్కి ఎడిక్ట్ అయిపోయి మీ పర్సన్ మోసపూరితమైన వారైనా సరే మీ పర్సనే కావాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఒకలా కనిపిస్తుంది, ఈ థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్ అయితే ఒకలా కనిపిస్తుంది. అసలు వీరి లైఫ్లో ఏం జరుగుతుంది? వీరు అసలు వెళ్ళే దారి సరైందా కాదా? అసలు మీ విషయంలో మీ లైఫ్తో ఆడుకుంటున్నారా, లేదంటే మీకు దూరం అయ్యి మీకు మంచి చేశారా అంటే ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇస్తానండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం ఎక్కువ రీడ్ చేసిన చిరాగ్గా అనిపిస్తుంది. సో దీనికి క్లారిఫికేషన్గా మీకు ఎనర్జీస్ కార్డ్స్ కూడా రీడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్లో ఇక్కడ నేను 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ 4 ఎనర్జీస్ కార్డ్లో అసలు మీ పర్సన్లో ఏమైనా మార్పు ఉందా అంటే ఈ థర్డ్ పార్టీ వారితో వారైతే ఫిజికల్ అట్రాక్షన్ బాండింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మీ పర్సన్ ఏమో లేనిపోని ప్రేమలు చూపించడం, వారిని ఎడిక్ట్ అయ్యేలాగా ప్రవర్తించడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ అసలు మార్పు అన్నది ఉందా? వారి ఎప్పుడైనా మారే అవకాశం అయితే ఉందా?
వీటికి సంబంధించి అసలు వీరి లైఫ్లో ఇలా ఉంటే వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ఎనర్జీస్ అండి. ఇక్కడ మీ పర్సన్ వచ్చి ఒక డేటింగ్ సిచ్యువేషన్ అయితే ఉన్నారు. అంటే ఎదుటివారి లైఫ్లో ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుంటారు. అంటే వారి వల్ల వీరికి ఏమైనా ఉపయోగం ఉందా, అంటే క్యాలిక్యులేషన్ మైండ్ అండి, కమర్షియల్ మైండ్ కూడా. వారితో రిలేషన్ ఉంటే వీరికేం ప్రాఫిట్ ఉంటుంది, ఎలా ప్రతి విషయం తెలుసుకోవడం, వారిని ఫాలో అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఒంటరిగా ఉన్నారని, వారి లైఫ్లో ఎవరూ లేరని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ సింగిల్ పర్సన్గా ఈ థర్డ్ పార్టీ వారైతే ఫీల్ అవడం అయితే జరిగిందండి. ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్ ఎక్కువ ఫోన్ మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే మీ పర్సన్ వచ్చేసి ఒకరితోనే కాదండి, చాలా మందితో మాట్లాడుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితోని మాట్లాడుతున్నారు అండ్ అనదర్తో కూడా మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్ వచ్చి మ్యారీడ్ పర్సన్ కనిపిస్తున్నారు. అండ్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే వీరి లైఫ్లో సంతోషంగా ఉంటారా లేదా అంటే ఇంకా ఎలా చెప్పాలి అంటే వారి జీవితానికి వారికి గొయ్యే వారు తీసుకున్నట్టేనండి. అంటే ఇప్పుడు ఆ హెచ్చు మీద జీవితంలో ఒక అడ్డదారిలో సంపాదన కావాలని వెళ్ళిన దారి వారి జీవితం నాశనం చేసుకునేలానే కనిపిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ చేసే పనులన్నీ చాలా చోట్ల వరకు వెళ్ళటం, అంటే మాటల పరంగా మీ పర్సన్ గురించి మాట్లాడుకుంటారు, ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా మాట్లాడుకుంటారు. సిచ్యువేషన్ మట్టికి గాలి వార్తల్లాగా అందరి వరకు వెళ్ళటం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగా ఉండి వీరు చేసే పనులు ఎవరికి తెలియవు అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్కి తెలియకుండానే చుట్టూ చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీ పర్సన్ చివరికి తెలుసుకునేది ఏంటంటే మీ పర్సన్ నమ్మిన వారే, అంటే పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ వల్ల మీ పర్సన్ చేసే పనులు బయటకు రావచ్చు. అండ్ మీ పర్సన్ పద్ధతి నచ్చక వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవడం, అంటే ఇంట్లో వారైనా బాధపడతారు కదండి, ప్రవర్తన మంచిగా లేకపోతే అది చుట్టూ ఉన్న వారి వరకు వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మ్యారీడ్ పర్సన్ తోటే రిలేషన్ అయితే ఉందండి. ఒక విధంగా చెప్పాలి అంటే వీరు కూడా అంత మంచివారుగా అనిపించట్లేదు. అంటే వీరిలో ఒక అమ్మ ప్రేమ మాటల్లో ఉంటుంది, కానీ వారి అవసరం ఒకటి, అండ్ మీ పర్సన్ చూపించే ఎమోషన్ ఫీలింగ్స్ కూడా వారు కనెక్ట్ అయిపోయారు. వీరు వారి లైఫ్లో ఉన్న వారిని కూడా పట్టించుకోవట్లేదు, మీ పర్సన్ తోటి ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ లాస్ట్కి ఎలా ఉంటుంది అంటే చెప్పాను కదండి, ఏది కూడా శాశ్వతం కాదు. డబ్బైనా సరే, వ్యామోహాలైనా సరే, వ్యసనాలైనా సరే, వాటి వల్ల వీరికి సంతోషం ప్రజెంట్ అయితే ఇస్తుంది, కానీ ఫ్యూచర్లో వారి జీవితం నాశనం చేసుకునేలానే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ పరువు ఇంకా ఉండదండి. నలుగురిలో మీ పర్సన్ తత్వం అయితే తెలిసిపోతుంది. ఇక్కడ మీ పర్సన్కి వాల్యూ ఉండదు, అండ్ నమ్మిన వారి మోసం చేయటం, ఇటు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం. థర్డ్ పార్టీ వారంటే మీ పర్సన్ చాలా మందితో మాట్లాడవచ్చండి, వారందరి వల్ల ఇబ్బందులు పడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఓపిక పట్టినట్టు ఎదురు చూస్తున్నట్టు మీ పర్సన్ విషయంలో మీరు మోసపోయినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి అంత ఈజీగా అయితే వదలరండి. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి చాలా టాక్సిక్ రిలేషన్ గా చెప్పవచ్చు. అంటే మీ పర్సన్ అంటే వీరికి అంత ఇష్టం, పిచ్చి అని కూడా. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసేమో చాలా తెలివిగా ఈ థర్డ్ పార్టీ వారిని కూడా వాడుకుంటున్నారు. ఇక్కడ ఈక్వల్గా అయితే వీరి రిలేషన్ అయితే బ్యాలెన్స్ చేస్తున్నారు, కానీ చూసేవారికి కూడా ఈ రిలేషన్ చూసి చిరాకు వస్తుందండి. వారి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి కానీ, అండ్ వారి ఇంట్లో వారికి కానీ, తెలిసిన వారికి కానీ, అంటే మీ పర్సన్ వెళ్ళే సరైన దారి కాదని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ వెనకాల చాలా విషయాలు అయితే జరుగుతున్నాయండి. మీ పర్సన్కి ఈ విషయం అయితే అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగా ఉండి ప్రతిదీ తర్వాత మంచి చెడ్డ అయితే తెలుసుకుంటారు. మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే వారి లైఫ్ నాశనం అయిపోయిందని మీరు అర్థం చేసుకుంటారు. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ని బ్లాక్మెయిల్ చేయటం, ఇక్కడ ఒక విక్టమ్ మెంటాలిటీ అయిపోతుంది మీ పర్సన్ అయితే. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ థర్డ్ పార్టీ వారి వల్ల
అంటే ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో అయితే మీ పర్సన్ అయితే చిక్కుకున్నారు. మీ పర్సన్ కూడా అంత తక్కువైన వారేం కాదండి. వీళ్ళకి ఒక ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో ఆడుకునే తత్వం కలవారు. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇస్తున్నాను. ఈ ఎనర్జీస్ అందరికీ సూట్ అవుతాయంటే మీరు అసలు ఇలా తీసుకోవద్దండి. ఇలాంటి తత్వం కలవారు, ఇలాంటి ప్రవర్తన కలవారు తక్కువ మంది ఉంటారు. కానీ మీలా మోసపోయిన వారే ఎక్కువ మంది ఉంటారు. మీ విషయంలో మీకు మంచి జరిగిందని కూడా చెప్పవచ్చండి. ఇలాంటి వారు మీకు దూరమైతే మీకు మంచి జరిగినట్టే కదా! మళ్ళీ వారు మీ లైఫ్‌లోకొచ్చి మీ వల్ల వారికి వాల్యూ పెరుగుతుంది కానీ, వారి వల్ల మీకు ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్‌షిప్ సిట్యుయేషన్స్ ఏంటి? అసలు వీరి రిలేషన్ ఎందుకు బ్రేక్ అవ్వబోతుంది? అసలు ఏం జరుగుతుంది? అంటే ఇక్కడ మొదటిగా తీయబోయే ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా ఎమోషనల్‌గా ఉంటారండి. ప్రతిదానికి భయపడడం అంటే చూడ్డానికి నార్మల్‌గా ఉన్న వారు చేసే పని వారికి సరైనది కాదని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో విషయంలో అయితే చిక్కుకుంటారండి. మీ విషయంలో కూడా ఆలోచిస్తారు. మిమ్మల్ని కూడా మోసం చేశారన్న భావన వారిలో వస్తుంది. వారికి మానసిక వేదన అయితే కనిపిస్తుంది. దేనికి అంటే అసలు వీరు ఇంతలా బాధపడడానికి రీజన్ ఏంటి? మీ పర్సన్ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది? ఎవరి గురించి బాధపడుతున్నారంటే ఇక్కడ మీ పర్సన్ సరికాని బంధంలో అయితే వెళ్ళటం అయితే జరిగిందండి. సరికాని బంధం అంటే మీ పర్సన్ లైఫ్‌లో ఒక రిలేషన్ ఉందని కూడా ఎవరికీ తెలీదు. ఎప్పుడైతే ఉందని తెలుసుకుంటారో అప్పటి నుంచి మీ పర్సన్ అయితే బాధపడతారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఈ థర్డ్ పార్టీ వారితో ప్రతీదీ విభేదాలు రావటం, మనస్పర్ధలు రావడం, గొడవలు పడడం. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారితో అయితే సంతోషాలైతే ఏమీ కనిపించట్లేదండి. థర్డ్ పార్టీ వారు ఎప్పుడు మీ పర్సన్‌తో ఆర్గ్యుమెంట్ చేయడం, ఇక్కడ మానసికంగా బాధపడడం, ఈ రిలేషన్‌లోకి ముందుకు వెళ్ళాలనే ఆలోచన కూడా మీ పర్సన్‌కి ఉండదండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారే మీ పర్సన్‌ని లైఫ్ లాంగ్ ఉండాలని వారితో ఎక్కువ గొడవ పడడం అయితే జరిగింది. మీ పర్సన్ అందుకే మానసిక వేదన అయితే కనిపిస్తుంది. అసలు మీ పర్సన్ ఈ రిలేషన్‌లో ఉండాలి అనుకుంటున్నారా? లేదా మూవ్ ఆన్ అయిపోయి ఆలోచన ఏమైనా ఉందంటే అసలు వారి లైఫ్‌లో ఎలాంటి ఆలోచనలైతే చేస్తున్నారు? ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా! అసలు వారి ఆలోచన ఎలా ఉంది అంటే ఇక్కడ మీ పర్సను ఈ థర్డ్ పార్టీ వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారండి. ఇక్కడ మీ లైఫ్‌లోకి వస్తారా అంటే అలా కాదు. అందరికీ దూరంగా ఉండి ఇంకా ఒక అడ్రస్ కూడా తెలియని ప్లేస్‌లోకి వెళ్ళిపోవాలి అన్నట్టు ఆలోచన అయితే చేస్తున్నారు. అంటే ఒక విషయంలో అంత బాధపడడం అయితే జరుగుతుందండి. అసలు వారి లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఇంత అందరికి దూరం అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా సమస్యలైతే ఎదుర్కొంటారు. ప్రతీదేనండి డబ్బు విషయంలో కానీ అండ్ కోర్టులు, కేసుల వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. అన్ని సమస్యలైతే ఎదుర్కొంటారు. అటు డబ్బు పోతుంది, ఇటు పరువు పోతుంది, నలుగురిలో గుర్తింపు పోతుంది. ప్రతి చిన్న విషయానికి బాధపడే లాగా మీ పర్సన్ సిట్యుయేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్‌కి ఎవరు హెల్ప్ చేయరు, సపోర్ట్ ఉండరు. ఇక్కడ మీ పర్సన్ అసలు ఆలోచన ఎలా ఉందంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు. జీవితంలో వారు ఎలా ఉండాలి? ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి? వారికి ఏం దారి దొరుకుతుంది? ఇలా ఆలోచించినప్పుడే మీ పర్సన్‌కి వచ్చే సమాధానం. ఇక్కడ మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అయితే అవ్వబోతున్నారండి. వారి సిట్యుయేషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీతో మాట్లాడతారా లేదా అంటే నెక్స్ట్ ఎనర్జీస్ అయితే సూచిస్తాయండి. ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ పర్సన్‌కి స్లీప్‌లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మోసపోయారు కదా! మోసపోవడం కాదండి. మోసానికి ప్రతి మోసం రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ ఎదుటి వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో ఆడుకోవడం వల్ల ఎదుటి వాళ్ళు టాక్సిక్ రిలేషన్‌షిప్ లాగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే ఎప్పుడూ కూడా ఎక్కువ ఎమోషన్స్, ఫీలింగ్స్ చూపిస్తే ఇంకా అదే కంటిన్యూ చేయాలనుకుంటారండి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి చాలా టాక్సిక్ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్ బాధ ఏంటి అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఈ థర్డ్ పార్టీ వారి గురించా? మీ గురించా? అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందండి. అందుకే ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ రావడానికి కారణం కూడా మీ గురించే. ఇప్పుడు వారి మనసులో మీతో షేర్ చేసుకుంటున్నారు. వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వారి లైఫ్ సిట్యుయేషన్స్ అయితే చాలా వరస్ట్‌గా ఉన్నాయి. ఎప్పుడైతే మిమ్మల్ని మోసం చేసి వేరే రిలేషన్‌లోకి వెళ్లారో, ఇప్పుడు ఆ రిలేషన్ వల్లే వారు చాలా
సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మీ హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలి. మీ పర్సన్ అయితే మనసులో చాలా అంటే చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే జరగబోయేదని కూడా చెప్పవచ్చండి. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి నుండి విడిపోవాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ చేసిన తప్పులు వారికి తెలుస్తున్నాయి. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చేసిన దానికి కొంచెం భయపడుతున్నారండి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్‌ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయటం, వారితో ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేయడం. ఇక్కడ మీ పర్సన్‌ని అంత ఈజీగా అయితే వదలరు. ఇక్కడ మీ పర్సన్‌కి మీ హెల్ప్ అయితే చాలా అవసరం. మీ హెల్ప్ అనే కాదండి. వారు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఎవరినైతే దూరం చేసుకున్నారో వారి ఫ్రెండ్స్‌ని కావచ్చు, లేదంటే మీ మీ విషయంలో పాజిటివ్‌గా మాట్లాడిన వారైతే కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరిని ఈ థర్డ్ పార్టీ వారి గురించి దూరం చేసుకోవడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారో అది నలుగురు వరకు చేరి మీ పర్సన్ బ్యాడ్ అవ్వడం జరుగుతుందో, ఇక్కడ మీ పర్సన్ మాట్లాడాలనుకున్నా ఎవరు మాట్లాడరండి మీ పర్సన్ తోటి. ఇక్కడ మీరే గతి అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఏడవాలన్నా, వారి ఎమోషన్స్, సిచ్యువేషన్స్ మీతో చెప్పాలి అన్నా మీరు తప్ప వారికి ఎవరు కనిపించట్లేదు. వారి బాధ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు అంత జెన్యూన్‌గా ఉన్నారు. కానీ మిమ్మల్ని కాదనుకుని ఈ థర్డ్ పార్టీ రిలేషన్‌కి ఎప్పుడైతే ఎళ్లారో, ఇప్పుడు మీరైతే నార్మల్ అయిపోతారండి. ఇక్కడ మీరు పడ్డ బాధ మీ పర్సన్ అయితే ఎదుర్కోబోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారు. చాలా దూరం అయితే వెళ్తున్నాయండి. గొడవలు కూడా జరుగుతున్నాయి. ప్రెజెంట్ కొంతమంది విషయంలో గొడవలు పడుతున్నారు. అండ్ కోర్టులు, కేసులు, సమస్యలు ఏవో కనిపిస్తున్నాయి. మీ పర్సన్ అయితే అసలు మానసిక వేదనే కాదండి, స్లీప్లెస్ నైట్స్ కూడా కనిపిస్తుంది. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. అంటే ప్రతి సిచ్యువేషన్‌కి వరీ ఫీల్ అయితే ఉంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ మాత్రం పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచించిందండి. ఇక్కడ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీతోనే షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ విషయంలో చాలా నిజాలు తెలుసుకోవడం. అంటే మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారు. వారికి లైఫ్ ఇచ్చే ఉద్దేశం మీకుంది. ఇక మీ వైపే చూడడం మీ పర్సన్, మీతో మాట్లాడాలనుకోవడం, మీకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేస్తారండి. వారు సిచ్యువేషన్స్ కూడా వారిని ఏడిపించేలా ఉన్నాయి. మీ మాట వినగానే మీ పర్సన్ ఏడవడం మాత్రం జరుగుతుంది. ఇక్కడ మీ గురించే మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మీరు వారిని యాక్సెప్ట్ చేయాలని, అండ్ వారి తప్పులను క్షమించమని ఇలా గాడ్‌ని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే మీతో కాంటాక్ట్ రావాలని, మీరు వారితో మాట్లాడాలని దేవుడిని అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే మాత్రం థర్డ్ పార్టీ వారి వల్ల ఇబ్బందులు పడుతున్నారు అండ్ సమస్యలో చిక్కుకున్నారని, ఇప్పుడు వారి సమస్యలకైనా, బాధలైనా, కష్టాలైనా ఎవరితో షేర్ చేసుకోవాలంటే మీరే కనిపిస్తున్నారు. ఇక్కడ ఎనర్జీస్ రావడం మాత్రం ఇలా రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి అండ్ మీ పర్సన్ గురించి. ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ విషయంలో ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ ఏమో ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏమనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ 7 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. మొదటిగా ఇక్కడ ఎడం వైపు ఉన్నవేమో థర్డ్ పార్టీ వారికి సంబంధించి, అండ్ కుడివైపు ఉన్నవేమో మీ పర్సన్ సంబంధించి. సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏమో జరుగుతున్న సిచ్యువేషన్స్ అండ్ జరగబోయే సిచ్యువేషన్. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారని. ప్రజెంట్ ఇప్పుడు తీయబోయే ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసి వీరికి మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అండి. మీ పర్సన్ గురించి ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత కష్టమైనా పడతారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు నచ్చటం లేదు. ఈ థర్డ్ పార్టీ వారితోనే రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి రిలేషన్లో ఉండటం వల్ల ఈ పర్సన్కి అంత హ్యాపీనెస్ అయితే ఇవ్వటం లేదండి. మనసులో కన్నింగ్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ ఎమోషన్స్, ఫీలింగ్స్తో ఆడుకున్నట్టు ఈ థర్డ్ పార్టీ వారితో కూడా ఇలానే ఆడుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు అంత ఈజీగా అయితే వదలరండి. మీ పర్సన్ అంటే అంత ఇష్టం చూపిస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా మోసం చేస్తే మీ సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన రావడం, ఇలాంటి ఆలోచనలు సిచ్యువేషన్ ఈ థర్డ్ పార్టీ వారు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని అలా మీ సిచ్యువేషన్లో చేయడం జరిగిందండి.
ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీతో మాట్లాడాలని అయితే ట్రై చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే లేదు. థర్డ్ పార్టీ వారిని కూడా బ్లాక్ చేస్తారండి. వారితో ఇగ్నోర్గా ఉంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారికి ఏమో డిప్రెషన్ ఉంది. ఇక్కడేమో మీ పర్సన్ ఏమో ఈ థర్డ్ పార్టీ వారి నుండి తప్పించుకు తిరగడం అండ్ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకోవటం, ఎవరితో ఈ థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆఖరికి ఈ థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్ వచ్చేసి మీ పర్సన్ విషయంలో వీరు మోసపోయారని, అంటే మీ ఆలోచన మీ సిచ్యువేషన్ ఈ థర్డ్ పార్టీ వారికి రావటం. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ కూడా ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్తో ఆడుకున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారికి మీ పార్ట్నర్ అంటే పిచ్చి ఎక్కువ, ఇష్టం ఎక్కువ. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. మీ పర్సన్ వచ్చేసి ఈగో ఎక్కువ అండి. ఈగో ఎక్కువ అంటే ఎదుటివారిని హర్ట్ చేసేలా ఉంటారు, డామినేటెడ్గా ఉంటారు. అంటే ఇంక ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు కదా అని ఏమీ ఆలోచన అయితే ఉండదు. మీ విషయంలో ఎలా ప్రవర్తించేవారో, అంటే మిమ్మల్ని తక్కువగా చూడడం, ఇలాంటి ఉన్న పర్సన్ ఇంకా ఈ థర్డ్ పార్టీ వారితో కూడా అలానే ఉంటున్నారు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ వారికి ఇలానే ఉన్నాయి అండ్ మీ పర్సన్ కూడా ఇదే సిచ్యువేషన్. అంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్ నుండి తప్పించుకుంటున్నారు. ఈ రిలేషన్ ముగిసిపోవాలని మీ పర్సన్ అయితే ఇలా ఆలోచిస్తున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారి మీద కోపం చూపించడం అండ్ ఇగ్నోర్గా ఉండటం, మాటలతో హర్ట్ చేయటం. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి కొంచెం సెన్సిటివ్ అండి. అంటే ఎప్పుడైతే ఫిజికల్ బాండింగ్ మీ పర్సన్తో ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో, మీ పర్సన్ అంటే వీరికి అంత ఇష్టం అండి. మీ పర్సన్ ఎంత బాధ పెట్టినా, ఎన్ని ఇది చేసినా సరే మీ పర్సన్ అంటే వదులుకోనే ఉద్దేశం అయితే లేదు. ఇక్కడ మీ పర్సన్కి వీరి వల్ల సమస్యలు ఎక్కడ ఎదురవుతాయంటే, మీ పర్సన్ మీద కోర్టులు కేసులు వేసే అవకాశం ఎందుకుందంటే, మీ పర్సన్ వదులుకోవడం ఈ థర్డ్ పార్టీ వారికి అయితే ఇష్టం ఉండదు. కానీ మీ పర్సన్ చాలా తెలివైన వారండి. వీరికి సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. అంటే వదులుకోవాలనుకున్నా వీరికి చాలా ఈజీ ప్రాసెస్. అంటే వీరు ఏం చేసినా చెల్లుబాటు అయ్యేలాగా ఎదుటి వాళ్ళు కూడా మీ పర్సన్కి సపోర్ట్ చేసేలానే ఉంటారు. అంటే మీ పర్సన్ మెంటాలిటీ ఉన్నవారే మీ పార్ట్నర్కి అలా సపోర్ట్ చేసేవారైతే ఉంటారండి. కానీ ఈ థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఎలా మోసపోయారు, మీ పర్సన్ వల్ల వీరు ఇలా మోసపోవడం, మీ సిచ్యువేషన్సే ఈ థర్డ్ పార్టీ వారు కూడా ఎదుర్కొంటున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి. మీ పర్సన్ వచ్చేసేమో ఈగో ఫీలింగ్, అంటే మాట్లాడకుండా కోపం చూపించడం, పట్టించుకోకపోవడం. ఇక్కడ మీ గురించి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. వీరిని వదిలించుకోవాలి అంటే, ఈ థర్డ్ పార్టీ వారిని వదిలించుకోవాలంటే మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి. అసలు ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లాగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఏంటి, ఎప్పుడు ఎమోషన్స్ ఫీలింగ్స్ చూపిస్తారు కానీ అది మనసులో రాదండి. మీ పర్సన్కి ఒక అవసరం ఉంది. అవసరం తీరిపోయాక వారికి అసలు మాటనే మాట్లాడరు. బ్లాక్ చేయడం కానీ, మాట్లాడకుండా బాధ పెట్టడం, ఇలాంటి ప్రవర్తన అయితే మీ పర్సనల్ అయితే ఉన్నది. కానీ చూసేవారికి ఏంటి అంటే, మీ పర్సన్ అంత మంచివారు ఈ ప్రపంచంలో ఉండరు. వారు మోసం చేశారన్న ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆ మాటల్లో తీయదనం ఉంటుంది. ఎంతో మంచి చెడ్డ మాటల్లాగా మీ పర్సన్ అయితే ప్రవర్తిస్తారు. కానీ మీ పర్సన్ వచ్చేసి చాలా తెలివైన వారండి. ఎన్ని మల్టిపుల్ రిలేషన్ ఉన్నా సరే మనసులో మాత్రం ఒకరి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అవుతున్నారు. అంటే మనసులో మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ వారి బుద్ధి అయితే మంచిది కదండి. మనసు మాత్రం మిమ్మల్ని కోరుకుంటుంది, బుద్ధి మాత్రం చెడు మార్గాల వైపు వెళ్తుంది. ఎప్పుడైతే చెడు మార్గాలకు వెళ్ళారో అప్పటి నుంచి వారి లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోవడం, వారి లైఫ్ స్పాయిల్ అయిపోతుందని కూడా తెలుసండి. కొన్ని సిచ్యువేషన్స్ తప్పించుకోవాలనుకోవడం తప్పించుకుంటారు, కొన్ని సిచ్యువేషన్స్ అయితే తప్పించుకోలేరు. ఇక్కడ తప్పించుకున్న సిచ్యువేషన్కి మార్గాన్ని మాత్రం మీరే అవుతారు. సో మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి, ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అన్న ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చేసేమో మీ పర్సన్ వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు. మీ పర్సన్ వల్ల వీరికి కూడా స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. వరీ ఫీలింగ్ ఉందండి. చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసి మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ గురించేమో ఈ థర్డ్ పార్టీ వారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ వదులుకునే ఉద్దేశం లేదు కాబట్టి మీ పర్సన్
ఈ థర్డ్ పార్టీ వల్ల చాలా సమస్యలైతే ఎదుర్కొంటారు. మీరైతే అంత ఇబ్బంది పెట్టరేమోనండి. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారికొచ్చేసి ఆల్రెడీ ఫ్యామిలీ పర్సన్‌లా కనిపిస్తున్నారండి. అంటే వారికొక ఫ్యామిలీ ఉంది. వారి పార్ట్నర్స్‌తో అంత సఖ్యత లేకపోయినా సరే, మీ పార్ట్నర్‌తో ఒక బాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ, లేదంటే మీ పర్సన్ తోటి లైఫ్ కంటిన్యూ చేయాలని కానీ, వారి ఉద్దేశం ఉంది. వారి కోరికలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ పార్ట్నర్‌కి ఈ థర్డ్ పార్టీ వారి మీద అంత వ్యామోహం అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనిపించట్లేదండి. తగ్గిపోయినట్టుంది. ఇప్పుడు వీరికి ఇది ఇగ్నోర్‌గా ఉంటున్నారు. రిలేషన్‌షిప్ అయితే బ్రేక్ అయిపోయినట్టే సూచిస్తున్నాయండి ఎనర్జీస్ కార్డ్. త్వరలో కొంతమందికైతే బ్రేక్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎనర్జీస్ కార్డ్ ఎప్పుడు వర్క్ అవుతాయంటే నేను టైం చెప్పాను కదా! ఇది ఒక 40-50% మందికైతే ఈ ఎనర్జీస్ అయితే వర్క్ అవుతాయండి. అంటే మీ పర్సనల్ లైఫ్‌లో ఇదే సిట్యుయేషన్స్ జరుగుతాయి. ఇక్కడ మీ విషయంలో అయితే మీకు మంచి జరిగిందనే అనుకోవచ్చు. ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. వీరి వల్ల మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. మీరు ఏ రకంగా తీసుకున్నా సరే అంటే ఇక్కడ ఇక్కడ ఎనర్జీస్ బట్టి ఇలా నెగెటివ్ రావడం అయితే జరిగింది. మీ పర్సన్ కూడా అంత నెగెటివ్ అని మీరు అనుకోకూడదు. మీ పర్సన్ తత్వం ఎలాంటిదో మీకు తెలుసు. మీ పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి వారున్నారో మీకు తెలుసు. సో, మీకు కూడా అర్థమైపోతుందండి. ఎనర్జీస్ కార్డ్స్ బట్టే నేను రీడింగ్ ఇచ్చాను. ఇలాంటి హ్మ్, ప్రవర్తనలు ఈ ఎనర్జీస్‌లో కనిపిస్తున్నాయి. సిట్యుయేషన్స్‌లో కనిపిస్తున్నాయి. జరిగే సంఘటనలు కూడా ఇలానే ఉంటున్నాయండి. ఉండబోతున్నాయి కూడా. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లో కొంతమందిలో మీ పర్సన్ వచ్చేసి పాజిటివ్‌గానే ఉంటారండి. ఇక్కడ ఎనర్జీస్‌లో ఉన్నట్టు చాలామంది ఉండరు. 10లో ముగ్గురు, నలుగురు ఉంటారంతే. ఎందుకంటే ఈ సొసైటీలో కూడా చాలామంది ఇలానే ఉన్నారు. కానీ అందరూ ఇలా అయితే ఉండరండి. మీ పర్సన్‌ని అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ ఎనర్జీస్ మాత్రం కొంతమందికే జరుగుతున్నాయని కూడా సూచిస్తున్నాయి. నేను రీడింగ్ మాత్రం 100% యాక్యురేట్ రీడింగే ఇచ్చానండి. ఇది ఎంతమందికి వర్క్ అవుతుందో నాకు తెలీదు కానీ ఎనర్జీస్ మాత్రం వర్క్ అవుతాయని నేను చెప్తాను. ఇవండి ఈరోజు ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్‌తో అయితే వీడియో ఉండబోతుంది. థాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థాంక్ యూ టు ఆల్.